అన్న మీరు పాటలు కూడా రాస్తారంట కదా, అసలు మీకు ఎట్లా స్టార్ట్ అయింది? పాటలు రాయడం ఎట్లా స్టార్ట్ అయింది? 1991లో నల్లగొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమం జరిగింది. ఆ చదువు వెలుగు ఉద్యమంలో కళాకారులం అంతా ఒక 5,000 మంది కళాకారులం ఒక చోట ట్రైనింగ్ తీసుకుంటున్న సందర్భంగా దేవేంద్ర గారు, శాంతారావు గారు లాంటి కవులు వాళ్ళను చూసి వాళ్ళలాగా మేమెందుకు రాయకూడదు అనే ఒక తపనతోని పాట రాయడం ప్రారంభం చేసినామమ్మ. ప్రారంభం చేసినప్పుడు పాటలు రాయడం చాలా కష్టమేమో అనుకున్నాం. కానీ పాటలు తరచూ రాస్తున్న సందర్భంగా పాటలు రాయడం ఈజీ అనేది తెలిసిపోయింది. అది వాళ్ళు నేర్పినటువంటి ఆ క్రమశిక్షణ, వాళ్ళు నేర్పినటువంటి తర్ఫీదు, వాళ్ళు ఇచ్చినటువంటి చైతన్యం మాకు పాటలు రాయడానికి చాలా ఉపయోగపడింది అనేది నా అనుభవంలో, నేను ఆచరించడంలో కూడా నాకు అది అబ్బింది. ఆ రకంగా పాటలు రాస్తూ దాదాపు ఇప్పటి వరకు నేను ఒక 300 పైచిలకు పాటల్ని రాయడం జరిగిందండి. అయితే మీరు రాసిన పాటల నుంచి ఒక పాట పాడండి అన్న. అద్దమ్మరే తిరి స్వతంత్రమా మా ఆగం బతుకుల స్వరూపమా, 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 75 ఏండ్లకు పూర్వమా తప్పున్నోలా దాసోహమా, 75 ఏండ్లకు పూర్వమా తప్పున్నోలా దాసోహమా, ఏది నీ స్వాతంత్ర ఫలం తెగ బలిసినోళ్ళకా నైవేద్యం, 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 అద్దమ్మరే తిరి స్వతంత్రమా మా ఆగం బతుకుల స్వరూపమా, ఆగం బతుకుల స్వరూపమా, ఆగం బతుకుల స్వరూపమా, ఎల్లదొరలను ఎల్లగొడితిమని స్వరాజ్య పాలన తెచ్చుకున్నమని, స్వరాజ్య పాలన తెచ్చుకున్నమని, స్వరాజ్య పాలన తెచ్చుకున్నమని, సంకలు బుద్ధి సంబురపడ్డం సంతోషంతో గంతులేసినావు, సంతోషంతో గంతులేసినావు, సంతోషంతో గంతులేసినావు, మురిసిన మురి పొమ్ము నాలాయే, మురిసిన మురి పొమ్ము నాలాయే, నల్లదొరల పరిపాలన రాయే, ఏది నీ స్వాతంత్ర ఫలం తెగ బలిసినోళ్ళకా నైవేద్యం, ఏది నీ స్వాతంత్ర ఫలం తెగ బలిసినోళ్ళకా నైవేద్యం, తెగ బలిసినోళ్ళకా నైవేద్యం, తెగ బలిసినోళ్ళకా నైవేద్యం, సామ్యవాదమని నెహ్రూ మాటలు, గరీబీ హటావో నీటి మూటలు, గరీబీ హటావో నీటి మూటలు, గరీబీ హటావో నీటి మూటలు, నూతన ఆర్థిక విధానం వచ్చి కొత్త కొత్త కోటీశ్వరులొచ్చి, కొత్త కొత్త కోటీశ్వరులొచ్చి, కొత్త కొత్త కోటీశ్వరులొచ్చి, IMF అప్పులు తెచ్చిరి, IMF అప్పులు తెచ్చిరి, ఆఖరిలో పేదోళ్ళను చంపి, ఏది నీ స్వాతంత్ర ఫలం తెగ బలిసినోళ్ళకా నైవేద్యం, ఏది స్వాతంత్ర ఫలం తెగ బలిసినోళ్ళకా నైవేద్యం, బలిసినోళ్ళకా నైవేద్యం, బలిసినోళ్ళకా నైవేద్యం, నిత్యావసరాల ధరలు పెంచిరి, నిలువుతో పిడికి నిచ్చనేసిరి, నిలువుతో పిడికి నిచ్చనేసిరి, నిలువుతో పిడికి నిచ్చనేసిరి, చదువును సంతల సరుకు చేసిరి, సగం మందికి దూరం చేసిరి, సగం మందికి దూరం చేసిరి, సగం మందికి దూరం చేసిరి, రోగం వస్తే వైద్యం లేదని,
బలిసినోళ్ళగా నైవేద్యం ఏది స్వాతంత్ర బలం తెగ బలిసినోళ్ళగా నైవేద్యం తెగ బలిసినోళ్ళగా నైవేద్యం కులం పేర కుంపటి రాజేసి మతం పేర మంటలు రగిలించి మతం పేర మంటలు రగిలించిరి మతం పేర మంటలు రగిలించిరి ఉపదండానికి పిండం పెట్టి మనువాదపు మనుభూమిగా మార్చి మనువాదపు మరుభూమిగా మార్చిరి మనువాదపు మరుభూమిగా మార్చిరి ఆశాయపు కత్తులు తులిపించి ఆశాయపు కత్తులు తులిపించి దేశభక్తి అని తమలో ముంచిరి. ఏది స్వాతంత్ర బలం తెగ బలిసినోళ్ళగా నైవేద్యం ఏది స్వాతంత్ర బలం తెగ బలిసినోళ్ళగా నైవేద్యం దక్షిణోళ్ళగా నైవేద్యం తెగ బలిసినోళ్ళగా నైవేద్యం నైవేద్యం అన్న సూపర్ గా పాడుతున్నారు. మీరు పాడుతుంటే నాకు రాకపోయినా నేను కూడా పాడుతున్నా పాటలు మీతో పాటు.